బిజినెస్ ఈ ఒక్క ఊళ్ళోనే 50 కోట్ల వరకు బిజినెస్. ఈ యొక్క వీడియో గురించి తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ దానిలో పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. ఈ ఒక్క ఊళ్ళోనే 50 కోట్ల బిజినెస్. ఈ యొక్క టాపిక్ గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందామండి. ఇక్కడ మనం గమనించినట్లయితే మక్కబుట్టి తింటే చూసినట్టండి, మక్కబుట్టి తింటే ఆరోగ్యానికి మంచిది కాబట్టి వర్షాకాలంలో వేడి మక్కబుట్టలు రోడ్లపై కనిపిస్తుంటాయి కాబట్టి ఆ ఊళ్ళో పచ్చ ముక్కబుట్టలు అయితే ఉంటుందండి. ఒక ఊళ్ళోనే 50 కోట్ల వరకు మనకైతే బిజినెస్ అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. వర్షాకాలం ఆరుతడి పంటల్లో ముందుగా కోతకు వచ్చేది మొక్కజొన్న పంట కాబట్టి దీన్ని తక్కువ పెట్టుబడి కావడంతో చాలా ఎక్కువ లాభం కూడా వచ్చే అవకాశం ఉండిద్దండి. ఆ యొక్క పంట ద్వారా రైతులు లాభం గడిస్తారు కాబట్టి ఈ ఏడు వాతావరణం సహకరించడంతో అన్నదాత మంచిగా దిగుబడి అయితే పొందుతున్నారని చెప్పుకోవచ్చండి. దీంతో ఒక ఎకరానికి వచ్చేసి 50,000 నుంచి ₹1,00,000 వరకు తీసుకున్నట్లుగా మనకైతే వ్యాపారాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి వర్షాలు కూడా మనకు బాగా పడినాయి కాబట్టి మంచి లాభాలు అయితే రావడం జరిగింది. ఇది మన మొక్కజొన్న పంట గురించి చెప్పినట్లయితే ఇంకా అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామం వ్యవసాయ పరంగా జాతీయ స్థాయిలో మనకైతే పేరుగాంచిన విషయం తెలిసిందేనండి. అదే సమయంలో చూసినట్లయితే ఇక్కడ అంకాపూర్ రైతులు ఇప్పుడు నూతన పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ లాభాలు పంట పండిస్తున్నారని చెప్పుకోవచ్చండి. వీరైతే ఇక్కడ కొత్తగా మొక్కజొన్న పంట అయితే వేయడం జరిగింది. ఈ యొక్క పంట మనకైతే మంచి దిగుబడి రాబడి ఇస్తుందని చెప్పుకోవచ్చండి. ఎకరానికి వచ్చేసి 80,000 నుంచి మనకైతే 1,00,000 వరకు మనకైతే బిజినెస్ జరుగుతుంది. కాబట్టి ప్రకారంగా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు మనకైతే మంచిగా లాభాలు కూడా రావడం జరుగుతుందని చెప్పుకోవచ్చండి. దాంతోపాటు ఇక్కడ అంకాపూర్లోని 63వ జాతీయ రహదారి అంటే మన 63 నేషనల్ హైవే అండి. పక్కన పచ్చి మొక్క బుట్టల మార్కెట్ 5 దశాబ్దాల కిందట మనకి ఏర్పడిందని చెప్పుకోవచ్చండి. పైగా పచ్చి బుట్ట వ్యాపారం జరుగుతుంది. ఇంకా అదేవిధంగా సీజన్లో ప్రత్యక్షంగా వందలాది మందికి అయితే ఇక్కడ పరోక్షంగా వేలాది మందికి అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క వ్యాపారాలు కొన్ని దశాబ్దాలుగా ఎక్కువ వ్యాపారం చేస్తున్నాయని చెప్పుకోవచ్చండి. ఇంకా దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే ఒక ఎకరం మొక్కజొన్న సాగు చేయాలంటే సుమారు 25,000 ఖర్చు అయితే అవుతుందండి. అదే ఒక 10 ఎకరాల్లో చూసినట్లయితే మనకి చాలా ఖర్చు అవుతుందండి. దాంతోపాటు ఇక్కడ ఒక ట్రాలీ ఆటో 7,000 నుంచి 9,000 వరకు పోతుందని వ్యాపారి విజయ్ కుమార్ లోకల్ 18 యాప్లో మనకే చెప్పడం జరిగిందండి. అదేవిధంగా బుట్ట తోటను గుర్తుగా తీసుకున్నామని తర్వాత ముక్క బుట్టను మార్కెట్లోకి అమ్మాలని కోరుకుంటున్నామని చెప్పడం జరిగిందండి. ఇంకా దాంతోపాటు చూసినట్లయితే ఇక్కడి రైతులు రాష్ట్రంలో వివిధ జిల్లాలకు మొక్కబొట్టును ఎగుమతి చేస్తారు కాబట్టి మన మొక్కజొన్నేనండి. మొక్కబొట్టు అంటే కొత్త పదంలాగా ఉంది. మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున మనకైతే లారీలు వ్యాన్లు తీసుకెళ్లి హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, గోదావరి మనకైతే అన్ని ప్రాంతాల్లో నుండి నిజామాబాద్, మహారాష్ట్రలో నాగపూర్, చంద్రపూర్, నాందేడ్, క్విన్నర్ తదితర ప్రాంతాల్లో ఖచ్చితంగా అమ్ముతారు కాబట్టి వీరికైతే మంచి లాభాలు కూడా ఈ విధంగా వస్తాయని చెప్పుకోవచ్చండి. అదేవిధంగా చూసినట్లయితే ఈ కాలంలో మనకి వర్షాలు కూడా బాగా పడినాయి కాబట్టి ఈ విధంగా మొక్కజొన్న పంట మనకైతే మంచి రాబడి ఇచ్చింది అనే పాయింట్ మనకు అర్థమవుతుంది చెప్పుకోవచ్చండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.